ఈ పండగకి సంబంధించి గేమ్ చేంజర్ రామ్ చరణ్ తేజ ఎవరైతే ఉన్నారో చిరంజీవి కొడుకు ఆ సినిమా ప్రజల ముందుకు వచ్చింది. దాంతో పాటుగా డాకు మహారాజు బాలయ్య బాబు సినిమా కూడా పెద్ద సినిమాలకు సంబంధించి వచ్చినప్పుడు ఉంది. అదేవిధంగా 14వ తేదీ నాడు ఏదైతే ఉందో F2 F3 డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ వెంకటేష్ కాంబినేషన్ F2 F3 2 సినిమాలతో పాటుగా సంక్రాంతికి వస్తున్న మూవీ పేరుతోని మన ముందుకు వస్తామంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డైరెక్టరు సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో సంక్రాంతికి వస్తున్నాం ఆ టీం మూవీకి సంబంధించిన టీము రిలీజ్ చేశారు. అంటే ఒక లవ్ చేసినటువంటి లవర్ యొక్క విషయాలు భార్యకి చెప్పకూడదు అనే కాన్సెప్ట్తోనే ఈ సినిమా ప్రజల ముందుకి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. సో దీన్నే కామెడీ పండిస్తూ సహజంగానే వెంకటేష్ సినిమాలు అంటే ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తోని ఫ్యామిలీ ప్రేక్షకులు కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తోని ఈ మూవీ కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. సో అన్నిటి మాదిరిగానే దీన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. ప్రేక్షకుల ముందుకి ఈ పండగ సంబరాలను ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినాయి. సో పుష్ప సినిమా టైంలో 14 రోజులు టికెట్ ధరలు పెంచి అమ్ముకోవచ్చు అన్నారు. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ దాన్ని 10 రోజులు తగ్గించినట్టుగా ఉంది. సో అనేక 100 కోట్లు పెట్టి మూవీలు తీస్తున్న నేపథ్యంలో సో అనేక పైరసీలు కూడా కొంచెం బాధ కలిగిస్తానే. పైరసీ నేను కానీ మేము పనిచేస్తున్నటువంటి వేదికలు కానీ పైరసీకి వ్యతిరేకమని తెలియజేస్తూ ఈ సంక్రాంతి పండగకు సంబంధించి సో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అనేక విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కుటుంబాలు కూడా వాళ్ళు కూడా దీన్ని జీవనాధారం చేసుకుని చేస్తున్నారు. కాబట్టి సో పైరసీ లేనటువంటి ఫిలిం ఇండస్ట్రీని మనం చూడాలని ఆ వైపులో మనం అడుగులు పడాలని తెలియజేస్తూ సో మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. సో చాలా సంక్రాంతికి సంబంధించి పెద్ద సినిమాలు అయితే ఇవన్నీ ఇంకా చాలా చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ మీ లక్ష్యాలు